సో అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 23rd July 2025. సో మార్నింగ్ అప్డేట్ చేయడానికి వచ్చి మనకి మట్టి కళాకారులు 2 days అయితే రెస్ట్ తీసుకుండే. సో ఈరోజు అయితే మనకి వర్క్స్ అయితే స్టార్ట్ చేసారు. సో ఇంకా మనకి పూజ చేసి అయితే మనకి మట్టి పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఈరోజు ఫస్ట్ లేయర్ అయితే స్టార్ట్ చేశారు నాకు చేసి. సో ఇంకా మనకి విగ్రహాలు కూడా ఫిక్స్ చేసిన చేయొచ్చు. సో ఎండిగడ్డితో మనకి లెగ్స్, హ్యాండ్స్ అవన్నీ చేస్తారు. సో అవైతే చేస్తారు. అండ్ వెల్డింగ్ అన్న వాళ్ళు అయితే గజ్జలమ్మ విడిగా బేస్ అనేది వెల్డింగ్ చేస్తారు. సో డీటెయిల్ గా చూపిస్తా. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. జై శ్రీరామ్. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం గడ్డి అనేది పెట్టుకుంటారు. సో అంతా మనకి చెప్పిన కదా. సో మట్టి తీసుకొని గడ్డికి అయితే అప్లై చేసి ఒక మొత్తం ప్లేట్ లాగా అయితే చేసుకుంటారు. సో రౌండ్ గా. సో చూడొచ్చు. సో ఇంకా అంటే మొన్నటి దాకా మట్టి రాలేదు కాబట్టి సో దాని గురించి అయితే వెయిట్ చేసి 2 days అయితే. సో అలా సో ఒకటి చేసి సో అట్లా మొత్తం ఒక ప్లేట్ లాగా అయితే చేసుకొని మనకి ఏమంటారు రౌండ్ గా చేసుకొని అయితే పెట్టుకుంటారు పక్కకి. సో పక్కకి పెట్టుకుని అయితే మనకి మళ్ళా ఏమంటారు ఇంకా స్టార్ట్ చేస్తారు. సో నాకు ఈ రోజు రేపు సో 2 days లో కల్లా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి టైం లేదు కాబట్టి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మన వాళ్ళు మట్టి కళాకారులు ఇట్లా అయితే అప్లై చేస్తారు. సో ఇంకా కావాలి కాబట్టి సో చేసుకుంటా పోతారు. సో మనకి ఇక్కడ శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దగ్గర అండ్ గణేష్ దగ్గర అండ్ అటు సైడ్ గజ్జలమ్మ దేవి దగ్గర మొత్తం అన్నిటికైతే రావాలి కాబట్టి సో ప్రెసెంట్ అన్న వాళ్ళు అయితే మొత్తం చేసుకుంటారు. అలా వేరే చూడొచ్చు. సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ గా చేస్తారు. సో అక్కడైతే ఇక్కడైతే మనకి రౌండ్ గా ప్లేట్ లాగా చేస్తుండే కదా. ఇక్కడైతే స్ట్రైట్ గా చూడొచ్చు ఏ విధంగా చేస్తారు. ఇట్లా స్ట్రైట్ గా అయితే పెట్టుకుంటూ పోతారు. ఇట్లా మనకి స్ట్రైట్ గా ఒక ఓవల్ షేప్ లో అనుకోవచ్చు. ఇక్కడైతే ఇలా ఈశ్వరాన్ని నిన్న ఇక్కడ చూపించాను. సో మన పూరి జగన్నాథ స్వామికి సంబంధించిన ఓ బాల జాలి కూడా పెట్టేసారు చూడొచ్చు. సో ఓవరాల్ గా ఇలా ఉంటది లుక్. సో మొత్తం ఇక్కడ మనకి తాళ్ళు కూడా పెడతారు. సో దట్ జాయింట్ లో పెట్టడానికి. అండ్ ఇక్కడ మనకి శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దగ్గర అయితే మొత్తం వెల్డింగ్ అనేది చేస్తారు. సో మనకి కట్టలు అడ్డున్నాయి. సో ఇదైతే చేస్తారు. సో అంటే మనకి సపోర్ట్ లా ఉండడానికి అయితే మొత్తం పైన ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో అయితే పెడతారు. సో నించోడానికి. సో మనకి హైదరాబాద్ గణేష్ ఎట్లయితే సో ఆ విధంగా అయితే పెడతారు. సైడ్ పెడతారు. సో అంకుల్స్ పెట్టి ఇంకా డైరెక్ట్ మనకి గడ్డి వేస్తారు అమ్మవారిని చూడొచ్చు. పైన అన్న ప్రెజెంట్ మొత్తం ఒక స్ట్రక్చర్ లా వచ్చేటట్టు అయితే పెడతారు. సో ట్రాంగిల్ అండ్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ చేతిలో టీ షేప్ లో అయితే. సో అది కూడా పెడతారు. ఖాళీ కూడా అయిపోయింది. సో చూడొచ్చు. చెప్పినా కదా నిన్న ఈవినింగ్ ఈవినింగ్ అప్డేట్ లో కూడా మొత్తం నిన్న మార్నింగ్ మొత్తం పెట్టేసుకోరు. మొత్తం జాలి అనేది పెట్టేసారు. సన్న జాలి ఉంటది. సో అదైతే మొత్తం పెట్టుకోరు. సో చూడొచ్చు. సో ప్రెసెంట్ అయితే అక్కడ పైన అన్న వెల్డింగ్. సో ఇంకా అంకులెస్ వెల్డింగ్ అనేది చేస్తారు. సో చూడొచ్చు. ప్రెసెంట్ అయితే అన్న వాళ్ళు మొత్తం చేసుకుంటూ పోతారు. ఇట్లా ఇంకా చాలా కావాలి కాబట్టి మనకి ఇట్లా మనకి మట్టి వేసి అయితే చేస్తారు మొత్తం 2 sides. చూడొచ్చు. ఫ్రంట్ ఇంకా బ్యాక్ సైడ్ మట్టి వేసేస్తారు మొత్తం. అండ్ ఇక్కడ వెల్డింగ్ అనేది జరుగుతుంది యాంక్లర్స్ యూజ్ చేసి అయితే. సో స్ట్రైట్ గా అండ్ అక్కడ సో ఫేస్ వస్తాయి కదా. సో అమ్మవారి ఫేస్ కట్ ఉండేటట్టు అయితే ఐరన్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ గణేష్ స్వామి ఉన్నాయని తెలుసు కదా. సో నిన్న మార్నింగ్ అయితే ఫిక్స్ చేసారు. ఇంకా మనకి గజ్జలమ్మ దేవి దగ్గర బేస్ అనేది వెల్డింగ్ అనేది చేస్తారు. సో కొంచెం కట్ చేసారు. సో ఎందుకో నాకు తెలియదు. నాకు తెలిసి అయితే సైజ్ తగ్గించడానికి అయితే కట్ చేసి ఉంటారు. ఇక్కడ చూపిస్తా సైడ్ లోకి. మొత్తం కట్ చేసారు. సో ఎందుకో తెలియదు. నాకు సైజ్ తగ్గించడానికి అయితే చేస్తారు. అదే పక్క. సో ఇక్కడ మన పూజ అయితే చేసారు. ఇక్కడ చూడొచ్చు. నిన్న పూజ చేసింటారు. సో ఇది డెఫినెట్లీ తగ్గించడానికి ఇదంతా కట్ చేసారు. సో దగ్గర చేస్తారు. సో చూడొచ్చు.
జాయింటింగ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మట్టి కళాకారులు అయితే మొత్తం మొత్తం అయితే మనకి చేతులు కాళ్ళు అన్ని ఫిక్స్ చేస్తారు. సో అక్కడైతే ఎట్లనే చూడొచ్చు. సో అలా అయితే మనకి బాడీ పార్ట్స్ అని ఇస్తారు. సో ప్రెసెంట్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటా. సో ఇదంతా మనకి మట్టి కళాకారులు అయితే చేస్తారు. సో మన తాళ్ళతో సహాయంతో అయితే ఇక్కడ ఉన్నాయి కదా తాళ్ళు. సో ఈ తాళ్ళతో మనకి రెడీ అనేది చేస్తారు. చూడొచ్చు సో మొత్తం ఇట్లా అయితే చేసుకుంటారు. సో అన్ని ఇంకా చాలా మనకి ఇక్కడ చూడొచ్చు. నాకు తెలిసి ఇది మన ఏమంటారు కాలు భాగం లాగా అయితే చేస్తుంటారు. సో ఇట్లా మన తాళ్ళు చుట్టినాక అయితే మనకి రెడీ అయిపోతాయి. సో మనకి హయగ్రీవ స్వామికి అండ్ పూరి జగన్నాథ స్వామికి అయితే ఇంకా మనకి ఇక్కడ శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మాతకి అయితే అన్నిటికైతే మనకి ఈ గడ్డి యూజ్ చేసి అయితే రెడీ చేస్తారు. సో ప్రెసెంట్ మనకి లెగ్స్ హ్యాండ్స్ అయితే రెడీ చేస్తారు అంతే. సో ఇక్కడ బేస్ అయితే జాయిన్ చేస్తారు. సో ఇక్కడ ఉంది కదా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ జాయింట్ అనేది కొడతారు. సో ఇక్కడ మన పూరి జగన్నాథ స్వామి నుంచి బేస్ ఉంది కదా అదైతే కొంచెం మెజర్మెంట్స్ నడుస్తున్నాయి. సో మనం 3 విగ్రహాలు ఎట్లా పెట్టాలైతే మెజర్మెంట్ తీసుకుంటారు అన్న వాళ్ళు. సో జోగరావు సార్ అండ్ అన్న అయితే చూడొచ్చు. సో మొత్తం మెజర్మెంట్స్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడ చచ్చలమ్మ దేవి బేస్ అయితే తగ్గించారు. సో చూడొచ్చు ఇక్కడ ఇందాక చూపించాను కదా ఇందాక అయితే స్పేస్ ఉండే ఇప్పుడైతే చిన్న అండ్ మొత్తం సైజ్ అయితే తగ్గింది. సో ఇట్లా చేస్తారు చూడొచ్చు. ఇక్కడ లెంత్ తగ్గించారు. సో ఇంతకు ముందు అయితే కొంచెం పెద్దగా ఉంటుండే ఇప్పుడైతే కొంచెం లెంత్ అయితే తగ్గించారు. సో కజ్జలమ్మ దేవి కాబట్టి సో అమ్మవారికి కొంచెం హైట్ కొంచెం ప్రాబ్లం అవుతుందంట. సో దాని గురించి అయితే చేస్తారు. సో ఈ బేస్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇక్కడ మన పూరి జగన్నాథ స్వామి అయితే ఇక్కడ ఉన్నారు కనిపిస్తుంది అనుకుంటా. సమ్మె సీకుల వల్ల కనిపించట్లేదు. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ మన పూరి జగన్నాథ స్వామి సంబంధించిన బేస్ వర్క్ అయితే చేస్తారు ప్రెసెంట్. చూడొచ్చు మొత్తం ఇట్లా మెజర్మెంట్. అండ్ ఇక్కడ ఆల్రెడీ 2 విగ్రహాలు అయితే చేసారు పూరి జగన్నాథ్ సంబంధించినవి. ఇక్కడ చెప్పిన ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 విగ్రహాలు అయితే చేసారు. ఈ పూరి జగన్నాథ్ సంబంధించిన విగ్రహాలు ప్రెసెంట్. సో ఇక్కడ చూడొచ్చు కళ్ళు. సో కళ్ళు అయితే ఇక్కడ ఫిక్స్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే సేమ్. సో కనిపిస్తుంది అనుకుంటా. సో ప్రెసెంట్ మెయిన్ రాడ్ ఫిక్స్ చేసి అయితే చేసారు. సో నిన్న అయితే సో ఇక్కడ కనిపిస్తున్నా. సో ఇలా అయితే ఉంటది. సో ఫేస్ దాని కింద కాలు భాగం అట్లా వస్తుంది. సో ఓవరాల్ గా ఇట్లా ఉంటుంది. సో ఇది ఈ రోజు అప్డేట్. సో ఈవినింగ్ మళ్ళీ వచ్చి అప్డేట్ ఇస్తా. సో మార్నింగ్ కొంచెమే అప్డేట్ ఉంది చిన్న అప్డేట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ యాక్ట్ చేసినందుకు. జై శ్రీరామ్.